శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, చిలుకూరు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ప్రదక్షిణాలు. మొదట 11 ప్రదక్షిణాలు చేస్తారు, ఆ తర్వాత మొక్కు తీరిన తర్వాత 108. అయితే ఈ 108 చేస్తున్న వాళ్ళందరూ కూడా భక్తితో చేయగలుగుతారా? కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఆ టెన్షనే ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏమంటారు ఆ విషయంలో? నేను ఒక 2 నిమిషాలు ప్రదక్షిణ ఆపేస్తాను, అందరు నిలబెట్టేస్తాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నిలబెట్టి స్పీడ్ బ్రేకర్ వేసి ఇదే చెప్తాను, అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. స్వామి పరిగెత్తాము క్షమించండి, స్వామి భక్తుల్ని తోసాము క్షమించండి, స్వామి నంబర్ పైనే మనసు పెట్టాము క్షమించండి. ఇప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ చెప్పు తిరగాలి, కానీ భక్తులు 22 22 22 23 23 23 అని తిరుగుతాడు అనుకోండి, అది ఏమి లాభం చెప్పండి. అది నేను ప్రదక్షిణ ఆపుతాను 2 నిమిషాలు. ఆపినప్పుడు కూడా ఒకసారి నేను వెళ్ళానండి, వెళ్ళినప్పుడు వారు చెప్తూనే ఉన్నారు, కొబ్బరి చెప్పేవారు పగలు కొడుతున్నారు అంటే నేను ఇంకోటమ్మా, మీరు కరెక్ట్గా అడిగారు. ఇది ఏంటంటే భగవంతుడికి ఈవిడ అని చూడండి, ఇప్పుడు గులాబ్ జామున్ మనకి ఇష్టం, మా వారికి గులాబ్ జామున్ చాలా ఇష్టం అండి, బ్రహ్మాండంగా చాలా రుచిగా తింటారు. నేను ఇంకా వెళ్ళి రోజు మేము గులాబ్ జామున్ చేసి ఆయనకి ఇవాళ సర్ప్రైజ్ స్వీట్ గులాబ్ జామున్ ఇంటికి వచ్చాడు పాపం. గులాబ్ జామున్లో ఏం వేయాలా? పంచదార వేయాలా, పాకం చేసి కోవాతో ఏదో చేస్తారు. బై మిస్టేక్ గులాబ్ జామున్లో మీరు ఉప్పు వేశారు అనుకోండి, ఆయన నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, మీకు తెలియదు పాపం. ఇదే పంచదార డబ్బా పక్కనే పొడి డబ్బా ఉప్పు డబ్బా అదే ఒకటే ఎలా ఉన్నాయి వేశారు, తెలియకుండా చేశారు. ఆయన ఏం చేస్తారు, ఏమమ్మా మీ మీద భయంతో బ్రహ్మాండంగా ఉంది అని తిన్నాడు పాపం. కానీ మీరు నోట్లో వేసుకున్నప్పుడు అయ్యో ఇంత ఉప్పు ఉందేంటి అని మీరు అనుకుంటే, అది మీరు గ్రహిస్తే స్వామి తెలియకుండా చేశాను నీకు, ఇంకొకసారి ఇలా చేయకుండా జాగ్రత్త పడతాను అనే భావన మీ మనసులో ఉంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇప్పుడంతా ఏం చెప్తున్నారు అందరూ, మీరు పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే మాలో కలవండి అంటున్నాడు ఎవడోడు. అన్నారు అనుకోండి, వాడిని అడగాలి ఎక్కడ కలవాలి, ఎందులో కలవాలి. ఇది ఎందుకంటే ఈ కన్వర్షన్స్ భయంకరంగా జరుగుతుంది గ్రామాల్లో. ఎందుకంటే ఈ భక్తిని మనం సరిగ్గా పిల్లల్లో చెప్పలేకపోతున్నాం కాబట్టి, అన్నీ వదిలేసి నన్ను శరణు వేడుకో. దిగి ప్రదక్షిణానికి బ్రహ్మాండమైనటువంటి పవర్ ఉందమ్మా. చిలుకూరులో మీరు ఆ 108 ప్రదక్షిణాలు చేసేవాడు కనీసం 2.5 గంటలైనా ఉంటాడు వాడు. 11 ప్రదక్షిణాలు చేసేవాడు 20 నిమిషాలైనా ఉంటాడు. ఈ 20 నిమిషాల్లో పక్కన ఉన్నవాడు వాడు గోవిందా అన్నాడు అనుకో, వీడు తప్పకుండా గోవిందా అంటాడు. వీడు గోవిందా అంటాడు, నంబర్ టిక్కు కొట్టుకున్నా కూడా వీడు గోవిందా అంటాడు. ఈ గోవిందా వల్ల ఏమవుతుంది, అక్కడ ఒక విధమైనటువంటి ఏతత్ సహస్ర గుణం భవతి. ఈ కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ లాగా కాన్సన్ట్రేటెడ్ భక్తి అక్కడ దొరుకుతుంది మీకు. ఇది మీకు ఈ ప్రదక్షిణం అనేది ప్రచ్చినత్తి భయం సర్వం, దకార మోక్షదాయక, క్షికార క్షీయతే పాపం, నకారం ఐశ్వర్యదాయకం. ఆగమశాస్త్ర వచనం అది, ప్రదక్షిణంలో ఉండే పవర్. అందుకోసమే దేవాలయాల్లో ఏం చేయాలంటే ప్రణమ్య ప్రదక్షిణీకృత్య, ఆగమం చెప్తుంది, ప్రణామం చేయాలి, నమస్కారం చేయాలి, ప్రదక్షిణం చేయాలి. ఈ 2 చేయాలి. చిలుకూరులో అది చేస్తున్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనకి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతున్నది కనిపిస్తున్నది. అవునండి, బాగుంది. చెప్పండి. ప్రదక్షిణాలు అంటే ఇప్పుడు పూర్వకాలంలో అంటే మీరు ఏ విలేజ్కి పోయినా ఎక్కడ పోయినా గుళ్ళు మన గృహ సముదాయంకు కొంచెం దూరంగానే ఉంటాయి. చాలా చోట్లలో ఎత్తు కొండల మీద ఉండటం పరిపాటే. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే ఉదయం లేచి స్నానం చేసి అక్కడి దాకా వెళ్ళి వస్తే ఇండైరెక్ట్గా ఈ ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత రోడ్ల మీద పొద్దున పూట ఇప్పుడు సిటీలలో చూస్తే పరిగెడుతూ ఉంటారు, వాకింగ్ అని పరిగెడుతారు. అది జరిగింది అదే కదండి భక్తుడు. మీకు అక్కడ పోతే మీకు ఎక్సర్సైజ్ వాకింగ్తోనే కాకుండా కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నాయని మర్చిపోతాం, కొంత ప్రశాంతత వస్తుంది. ఆ వాతావరణం కూడా ఉదయం పూట వాతావరణము, ఆ గాలి అవన్నీ మన ఆరోగ్యానికి మంచి. కాబట్టి మన వాళ్ళు అప్పుడు అవన్నీ చెప్పేది. దానికి ఒక గూఢార్థం ఉన్నది, అర్థం లేకుండా ఏది లేదు మనం చేసే పనిలో.